మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ PNG Financial Advisor. ఈ రోజు మనం ఫార్మా సెక్టర్ లో ఒక బెస్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేద్దామండి. ఏదైతే లో డెట్ తో హై ప్రాఫిట్ గ్రోత్ తో కనిపిస్తుందో ఆ స్టాక్ ని, దీంట్లో ఏ పారామీటర్స్ తో నేను సెలెక్ట్ చేశాను అనేది కూడా వివరిస్తాను. దీని యొక్క ప్రమోటర్ హోల్డింగ్ ఫస్ట్ చూడండి. 48.98% ప్రమోటర్ హోల్డింగ్ ఉంటే 21.98% FIIs హోల్డింగ్ ఉందండి. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 22% స్టేక్ ని దీంట్లో కలిగి ఉన్నారు. 19.4% పబ్లిక్ దగ్గర ఉంటే 7.9% మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉందండి. సో దీంట్లో అట్రాక్టివ్ గా కనిపించింది ఏంటి అంటే FIIs 0.39% పెంచారు, మ్యూచువల్ ఫండ్స్ 0.43% పెంచారు, అదర్ DIIs 0.14%. ఇది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కండి, లేటెస్ట్ క్వార్టర్ది ఇంకా అప్డేట్ కాలేదు. సో ఇది డిసెంబర్ 19 వరకు వీళ్ళ స్టేక్ ని అయితే ఇందులో పెంచడం జరిగింది. ఇది అట్రాక్టివ్ గా కనిపించింది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేశాను. ఈ స్టాక్ నేమ్ వచ్చేసి NatcoPharma. సో NatcoPharma గురించి దీంట్లో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇమీడియట్ నోటిఫికేషన్స్ కోసం. ట్విట్టర్ లో, టెలిగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. సో డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఇది మా డిస్క్లైమర్. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ కి మాత్రమే. దీంట్లో ఏ పారామీటర్స్ తీసుకొని నేను సెలెక్ట్ చేశాను అంటే, పీర్ కంపారిజన్ చూడండి. ఇక్కడ సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, సిప్లా, టొరెంట్ ఫార్మా, బయోకాన్, క్యాడిలా హెల్త్ కేర్, అల్కెమ్ ల్యాబ్స్, NatcoPharma, ఈ 8 కంపెనీస్ తో పీర్ కంపారిజన్ చేస్తే దీంట్లో PE రేషియో అనేది అన్నింటికంటే లో ఉంది. 19.29 NatcoPharma అండి, అంటే 30.75. టొరంటో ఫార్మా 41.20, బయోకాన్ అయితే 45.28. ఇంత హైయెస్ట్ ఇండస్ట్రియల్ PE ఉన్న కంపెనీస్ లో ఇది మాత్రం లోయెస్ట్ PE రేషియోలో మనకు దొరుకుతుంది అనమాట. PE రేషియో అంటే ఏంటండి? ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. అంటే ఆ కంపెనీ ఎర్న్ చేసే ఎర్నింగ్ పైన మనం ఎంత ప్రీమియం చెల్లిస్తున్నాం అనేది ఈ PE రేషియో చెప్తుంది. సో ఇది అన్నింటికంటే తక్కువ PE రేషియోలో దొరుకుతుంది. ఫస్ట్ పాజిటివ్ ఇండికేషన్. సెకండ్ వన్ వచ్చేసి డివిడెండ్ ఈల్డ్ చూడండి. డివిడెండ్ ఈల్డ్ అనేది క్యాడిలా హెల్త్ కేర్ ఒకటి 1.27% ఉందండి. దాని తర్వాత సెకండ్ పొజిషన్ లో మన NatcoPharma ఉందండి, 1.21. మిగతా అన్నింటికంటే కూడా డివిడెండ్ కూడా చాలా బాగా ఇస్తున్న కంపెనీ. సో సెకండ్ పాజిటివ్ పాయింట్. థర్డ్ వచ్చేసి డెట్ టు ఈక్విటీ చూడండి. డెట్ టు ఈక్విటీలో 0.25, 0.17, 0.23, 0.85, 0.36, 0.69, 0.24 ఇవన్నీ ఇలా ఉంటే NatcoPharma మాత్రం 0.08% మాత్రమే డెట్ టు ఈక్విటీ రేషియో కలిగి ఉంది. సో డెట్ అనేది కూడా మిగతా అన్నింటితో కంపేర్ చేసుకున్నట్టయితే తక్కువగా ఉంది, డివిడెండ్ ఎక్కువగా ఇస్తుంది, PE రేషియో చాలా చీప్ వాల్యుయేషన్స్ లో ఉంది. PEG చూడండి. PEG అనేది చాలా ఇంపార్టెంట్, నేను చెప్తాను. 1 కంటే బిలో ఉండాలి PEG అనేది, నెగటివ్ ఉండకూడదు. సో ఇందులో 3 కంపెనీస్ నెగటివ్ ఉంది. సిప్లా అయితే 108.60 ఉంది, కాకపోతే క్యాడిలా హెల్త్ కేర్ 1.18 ఉంది. సో ఇది కూడా చాలా అట్రాక్టివ్ గా ఉందండి. మీరు క్యాడిలా హెల్త్ కేర్ ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే నేను దీంట్లో NatcoPharma గురించి మాత్రమే వివరిస్తున్నాను. దానికంటే కూడా ఇది అట్రాక్టివ్, లోయర్ ప్రైస్ లో మనకు కనిపిస్తుంది అని చెప్పేసి. NatcoPharma యొక్క PEG రేషియో అనేది 0.44 ఉంది. ఇది 1 కంటే బిలో ఉంది. సో దీని యొక్క ప్రాఫిట్ వేరియేషన్ చూడండి. 5 ఇయర్స్ లో 44.11%. ఇది 5 ఇయర్స్ యావరేజ్ వేరియేషన్ అండి ప్రాఫిట్ లో. మిగతా ఏ కంపెనీ కూడా, ఇదైతే 5.96% సన్ ఫార్మా నెగటివ్ రిటర్న్స్ ఇస్తే ప్రాఫిట్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ నెగటివ్ 1.40 ఇస్తే, టొరంటో ఫార్మా నెగటివ్ 1.99 నెగటివ్ ప్రాఫిట్స్ ఇస్తే, బయోకాన్ వచ్చేసి 11.95 పాజిటివ్, క్యాడిలా హెల్త్ కేర్ 16.84 పాజిటివ్, ఆల్కెమ్ ల్యాబ్స్ వచ్చేసి 11.77 పాజిటివ్. సో ఇది NatcoPharma వచ్చేసి 44.11% పాజిటివ్ గా 5 ఇయర్స్ లో ఆన్ యావరేజ్ గ్రోత్ అనేది కనిపించిందండి. సో సేల్స్ వేరియేషన్ చూసుకున్నా కూడా మిగతా అన్నింటికంటే ఇది బాగుంది, 23.17% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్టయితే మనకి అర్థమైపోతుంది కంపెనీ రిటర్న్స్ ఎలా ఇస్తుంది అనేది. 19.33 అనేది రిటర్న్స్ అండి. సో ఓవరాల్ గా దీని యొక్క ఫండమెంటల్ ఫ్యాక్టర్ గానైతే ఇది లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్స్ లో చాలా మంచి స్ట్రాంగ్ గా ఉంది. అలాగే ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ వల్ల కూడా ఫార్మా సెక్టర్ అనేది చాలా మంచి ర్యాలీ చూపించే అవకాశం ఉంది. సో ఫార్మా సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. సో డివిడెండ్ కూడా ఇస్తున్న కంపెనీ అండి. దీని యొక్క డివిడెండ్ అనేది ఎలా ఉంది చూడండి. 2010 నుంచి 2020 వరకు ఎవ్రీ ఇయర్ డివిడెండ్ ఇచ్చింది, ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ చూడండి, 2019 లో ఫిబ్రవరిలో, జూన్ లో, ఆగస్ట్ లో, నవంబర్ లో 4 times డివిడెండ్స్ ఇచ్చిందండి. 1 రూపీ, 1 రూపీ 25, 1 రూపీ 25, 3 రూపీస్ 50. ఓవరాల్ గా 4 quarters లో చూసుకున్నట్టయితే, అంటే 12 months లో చూసుకున్నట్టయితే ఇది 7 రూపీస్ వరకు డివిడెండ్ ఇచ్చిందండి పర్ షేర్.
సో చాలా మంచి డివిడెండ్ ఈల్డ్ ఉన్న కంపెనీ, డివిడెండ్ ఇస్తున్న కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 9,404 crores అండి. దీని యొక్క కరెంట్ ప్రైస్ వచ్చేసి 516 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది 738 రూపీస్ వరకు ఫిబ్రవరిలో వెళ్ళిన కంపెనీ ఇప్పుడు వచ్చేసి 200 కంటే డౌన్ అయ్యి 516 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 402 రూపీస్ అండి. డివిడెండ్ ఈల్డ్ చూడండి 1.21% ఉంది. మనకి ప్రమోటర్ హోల్డింగ్ చూడండి 48.98% ఉంది. మరి ఏమైనా ప్లెడ్జింగ్ ఉందా? ప్లెడ్జెడ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0. ప్లెడ్జింగ్ అనేది ఏమీ లేదు. డెట్ ఎంత ఉంది? 301 crores. అంటే కంపేర్ విత్ ప్రాఫిట్, కంపేర్ విత్ ఈక్విటీ చూసుకున్నట్టయితే 0.08%. ఒకవేళ ప్రాఫిట్ వచ్చిన తర్వాత డెట్ తీర్చాలంటే వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒకవేళ ఇది 1 above ఉంటే 1 year above అండి. 0.47 అంటే ఆల్మోస్ట్ 4 months to 5 months ప్రాఫిట్ తో దీని డెట్ ని క్లియర్ చేసేస్తుంది అని చెప్పేసి 1 or 2 quarters లోనే క్లియర్ చేసే కెపాసిటీ ఉన్న కంపెనీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి 19.33 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ చూడండి 26.76 ఉందండి. సో ఓవరాల్ గా చాలా బాగుంది. సేల్స్ గ్రోత్ 5 years చూసుకున్నట్టయితే 23.17%, 5 years ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నట్టయితే 44.11%. సో ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకున్నా కూడా 2 కి దగ్గరగా ఉంది, 2.55 ఉంది. సో డివిడెండ్ పేఅవుట్ రేషియో కూడా 17.70% ఉంది. ఓవరాల్ గా చాలా బాగుందండి. లాస్ట్ క్వార్టర్ కొంచెం నెగటివ్ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ఫార్మా సెక్టర్ అనేది చాలా మంచిగా పర్ఫార్మ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి కంపెనీస్ లో ఇప్పుడున్న టైంలో ఇన్వెస్ట్ చేస్తే కనుక మంచి ప్రాఫిట్స్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్స్ లో గెయిన్ చేయవచ్చు. దీని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడండి. సేల్స్ అనేది కన్సిస్టెంట్ గా పెరుగుతూ ఉందండి. 335 crores నుంచి 400, 500, 600, 700, 800, 2020, 2017 లో 220 crores సేల్స్ ఇచ్చిందండి. 2018 లో 2185 crores సేల్స్ అనేది చూపించింది. 2019 కి వచ్చేసరికి కొద్దిగా తగ్గింది 2018 కంటే. 2017 కంటే స్టిల్ ఎక్కువగానే ఉంది 2094 crores. ప్రాఫిట్ లో వేరియేషన్ ఏమని కనిపించలేదండి. ఒకవేళ సేల్స్ తగ్గినా కూడా దీంట్లో నెట్ ప్రాఫిట్ లో వచ్చేసి 644 crores నెట్ ప్రాఫిట్ చూపించిందండి. అంటే ప్రీవియస్ ఇయర్ 2018 కంటే అయితే తక్కువే చూపించింది. అయినప్పటికీ ఇట్ ఈస్ నాట్ ఎ లోయెస్ట్ నంబర్, ఇట్ ఈస్ నాట్ ఎ నెగటివ్ నంబర్. 2017 కంటే మాత్రం ఎక్కువగానే చూపించింది. సో దీని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసుకున్నా కూడా చాలా హెల్దీగా కనిపిస్తుంది. దీంట్లో మనకు అర్థమైంది ఏంటంటే కాంపౌండ్ సేల్స్ గ్రోత్ వచ్చేసి 10 years లో చూసుకున్నట్టయితే ఇది కాంపౌండ్ యాన్యువల్ సేల్స్ గ్రోత్ అండి 16.79% పెరిగితే 5 years లో 23.17% పెరిగింది. 3 years లో చూసుకున్నట్టయితే 26.19% పెరిగిందండి సేల్స్ గ్రోత్ అనేది. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నట్టయితే 10 years లో 30.58% పెరిగింది. 5 years లో 44.11% పెరిగింది. 3 years లో చూసుకున్నట్టయితే 59.21% పెరిగిందండి. స్టాక్ ప్రైస్ అనేది నెగటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇదే మనకు కావాల్సింది. స్టాక్ ఎప్పుడైతే ప్రైస్ పరంగా వాల్యుయేషన్ తక్కువలో ఉన్నప్పుడే మనం ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి స్టాక్ అనేది నెగటివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయినప్పటికీ సెన్సెక్స్ తో కంపేర్ చేసుకున్నా, మిగతా దీని పీర్ గ్రూప్ తో కంపేర్ చేసుకున్నా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి చాలా బాగుంది. 10 years లో 22.09% అయితే 5 years కి 23.53%, 3 years కి 25.42%. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ ROE అనేది 19.33% రిటర్న్స్ ఇచ్చింది. సో ఇది చాలా బాగుంది. ప్రైస్ మూవ్మెంట్ అని చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఈ రెసిషన్ వల్ల అన్ని కంపెనీస్ అన్ని సెక్టార్లు నెగటివ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. సో ఇది 1 year లో -8% ఇచ్చిందండి రిటర్న్స్. సో సెన్సెక్స్ అనేది 29.03% ఫాల్ అయితే 1 year లో, ఈ హోల్ ఫార్మా సెక్టర్ అనేది 11% ఫాల్ అయితే నాట్కోఫార్మా అనేది 8.11% ఫాల్ అయింది. సో ఇది ఫిబ్రవరిలో 716 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ అండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 200 రూపీస్ తగ్గి డిస్కౌంట్ ప్రైస్ లో ట్రేడ్ అవుతూ ఉంది. దీని యొక్క స్టాక్ రిటర్న్ వర్సెస్ సెన్సెక్స్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే ఈ గ్రేలో కనిపించేది సెన్సెక్స్ రిటర్న్స్ అండి. సెన్సెక్స్ పర్ డే 2.39% నెగటివ్ రిటర్న్స్ ఇస్తే ఇది 3.67% పాజిటివ్ ఇచ్చిందండి. అదే 1 week లో చూసుకున్నట్టయితే 7% సెన్సెక్స్ ఫాల్ అయితే 1 week లో ఇది 3.76% ర్యాలీ ఇచ్చిందండి. 1 month లో చూసుకున్నట్టయితే సెన్సెక్స్ -28% అయితే 1 month లో నాట్కోఫార్మా అనేది 16% నెగటివ్ మాత్రమే ఉంది. సో దీనికంటే తక్కువ పర్సెంట్ లో ఫాల్ అయింది. దీని మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ గా ఉందన్నమాట. సో 3 months లో చూసుకున్నా, 6 months లో చూసుకున్నా, 1 year కి చూసుకున్నా కూడా ఇది సెన్సెక్స్ కంటే స్ట్రాంగ్ గానైతే ఉంది. సెన్సెక్స్ కంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంది. సో 10 years రిటర్న్స్ చూడండి. ఇక్కడ మనకి 10 years లో సెన్సెక్స్ అనేది 55.95% రిటర్న్స్ ఇస్తే
NatcoPharma అనేది 1791% రిటర్న్స్ ఇచ్చింది. 10 ఇయర్స్ రిటర్న్స్ వచ్చేసి చాలా బాగుంది. సో దీంట్లో టెక్నికల్ ఇండికేటర్స్ కూడా సైడ్ వేస్ నుంచి మైల్డ్లీ బుల్లిష్ గా మారాయండి. MACD లో మూవింగ్ యావరేజ్ లో బుల్లిష్ గా కనిపిస్తూ ఉంది. సో ఇది పాజిటివ్ ఇండికేషన్ అన్నమాట. సో దీంట్లో క్వాలిటీ వైజ్ గా చూసుకున్నట్టయితే గుడ్ క్వాలిటీ కంపెనీ అండి. లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. 161 ఫార్మా సెక్టార్ కంపెనీస్ లో దీని యొక్క ర్యాంక్ వచ్చేసి 20 ఉందండి. సో ఇది చాలా మంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీని యొక్క సేల్స్ గ్రోత్, ఎబిటా గ్రోత్, డెట్ టు ఈక్విటీ అనేది చాలా తక్కువగా ఉంది. సో ట్యాక్స్ రేషియో అనేది బాగుంది, డివిడెండ్ పేవర్ రేషియో బాగుంది, ప్లెడ్జ్డ్ షేర్స్ అనేది 0 అండి. సో ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ కూడా 31.62% ఉన్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది చాలా బాగుంది. ROCE చూసుకున్నట్టయితే ఇది యావరేజ్ ROCE అండి 23.12%. ఇది ROE చూసుకున్నట్టయితే 19.45%. ఇది కూడా చాలా బాగుంది అనమాట. వాల్యుయేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఇది అట్రాక్టివ్ ప్రైస్ లో ఇప్పుడు దొరుకుతుందండి. 474 నుంచి 690 రూపీస్ అనేది దీని యొక్క అట్రాక్టివ్ రేంజ్ అనేది. ఒకవేళ 469 కంటే బిలో వస్తే కనుక ఇది వెరీ అట్రాక్టివ్ ప్రైస్ అని మనం చెప్పొచ్చు. 690 టు 839 అనేది ఫేర్ ప్రైస్ గా చెప్పొచ్చు. సో ఇది 512 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది అట్రాక్టివ్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో లేటెస్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే 14.72% ఉంది. లేటెస్ట్ ROCE, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసుకుంటే 14.61% ఉంది. అలాగే డివిడెండ్ ఈల్డ్ 1.36% ఉంది. సో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కూడా 19.23% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 2.54% ఉంది. సో ఇది అరౌండ్ 2 ఉండాలి. సో 2 కి దగ్గరగానే ఉంది. చాలా బాగున్నాయి. ఓవరాల్ గా కీ ఫ్యాక్టర్స్ అన్ని చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. దీని యొక్క చార్ట్ చూసినట్టయితే ఇది వీక్లీ చార్ట్ అండి. మీకు ఏ స్టాక్ నైనా ఎప్పుడు కొనాలి అంటే నేను చెప్పే ఒక సింపుల్ స్టెప్ ఏంటి అంటే, ఎప్పుడైతే మార్కెట్ ఇలాంటి క్రాష్ లో ఉన్నప్పుడు ప్రీవియస్ వీక్ క్యాండిల్ ని ఓవర్టేక్ చేస్తూ 1 వీక్ హోల్ వీక్ క్యాండిల్ అనేది పాజిటివ్ గా క్లోజ్ అయితే దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి కరెక్ట్ టైం అని చెప్తానండి. సో ఇది 1 వీక్ క్యాండిల్ అండి. సో ప్రీవియస్ వీక్ క్యాండిల్ కంటే ప్రీవియస్ వీక్ క్యాండిల్ అనేది డోజీ ప్యాటర్న్ ఏర్పరిచింది అంటే ఇది రిటర్న్ ఇండికేషన్ అన్నమాట. సో రివర్స్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నమాట. కాకపోతే ఫర్దర్ గా ఈ రెసిషన్ అనేది ఎంతవరకు కంటిన్యూ అయ్యేది తెలియదు, ఇప్పుడే మనం చెప్పలేము. కాకపోతే ఈ స్టాక్ లో మాత్రం ఈ లాస్ట్ వీక్ అనేది పాజిటివ్ గా క్లోజ్ అయ్యింది. ఈ వీక్లీ క్యాండిల్స్ చూసుకున్నట్టయితే మనకి స్టాక్ అనేది మంచి ఫర్దర్ గా ర్యాలీ చూపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. డైలీ ప్యాటర్న్ చూద్దామండి మనం. డైలీ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి MACD అనేది పాజిటివ్ సైన్ ఇచ్చిందండి. బ్లాక్ లైన్ అనేది రెడ్ లైన్ ని క్రాస్ అయింది. సో MACD అనేది మనకి పాజిటివ్ ఇండికేషన్ ఇచ్చింది. అలాగే వాల్యూ మ్యాక్సిలేటర్ కూడా పాజిటివ్ గా సైన్ చూపించింది. సో ఇది వీక్లీ చార్ట్ లో చూసుకున్నా డైలీ చార్ట్ లో చూసుకున్నా కూడా టెక్నికల్ గా పాజిటివ్ ఇండికేషన్స్ అయితే ఇచ్చింది. ఫార్మా సెక్టర్ లో చాలా మంచి కంపెనీస్ ఉన్నాయండి. సో ఓవరాల్ గా అన్నింటిలో చూసినట్టయితే నాకు NatcoPharma అనేది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. ఫైనాన్షియల్ గా లాంగ్ టర్మ్ స్ట్రెంగ్త్ అనేది చాలా బాగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అండర్ వాల్యూడ్ గా ట్రేడ్ అవుతున్న కంపెనీ అండి. సో ఇది అట్రాక్టివ్ ప్రైస్ లో కనిపిస్తుంది కాబట్టి దీని గురించి తెలియజేయడం జరిగింది. సో దీన్ని మీ వాచ్ లిస్ట్ లో చేర్చుకోండి. దీని గురించి పూర్తిగా తరోగా రీసెర్చ్ చేయండి. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇందులో నేను రికమెండేషన్ పర్పస్ లో చెప్పడం లేదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.